రాష్ట్ర రాజకీయాలల్లో 2-3 రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు రామన్నపేట. ఎందుకంటే ఇక్కడ అదాని సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 2-3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా నిరసన గలం వినిపిస్తున్నారు. రాజ్యం ఇచ్చిపెట్టి మా రాజ్యానికి కలిగిర్రు. ఓడొచ్చాం నీళ్ళు గుంజుకపోతాడు, ఓడొచ్చాం ఊరు గుంజుకపోతాడు. ఎట్లా పోతాం ఇక్కడ? ఈ కొమ్మాయగూడని గూగుల్లో మ్యాప్లో లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? కొమ్మాయగూడెం, రామన్నపేట, భోగారం, తుమ్మలగూడెం, పెద్ద కాపర్తి, సిరిపురం, వెల్లంకి ఇన్ని ఊరు నాశనం అవుతున్నాయి. ఒక్కరి కోసం, ఒక్కరి ప్రయోజనం కోసం. మొత్తం సిమెంటే, అది సిమెంట్ మొత్తం ఇక్కడనే వస్తుంది. మేము ఊర్లో అయితే ఉండలేము. భూములు అక్కడ రావు, నీళ్ళు అక్కడ రావు. మా బతుకే వేస్ట్. ఎక్కడ పోవాలి మరి? ఏం చేయాలి? అని పోయి గుజరాత్లో వేసుకోమని నరేంద్ర మోడీ ఉండా ఆ మోడీ కాడ కట్టుకోమని ఆయన ఏ జాగిరేడుందో వాళ్ళ అమ్మ జాగిరేడుందో ఆడ వేసుకోమని. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నాగం చేస్తాం, మేము ఎక్కడ వాళ్ళు మేడం? ఆ రేవతి గాడు ఇద్దరు కూడిండ్రు. ఇక ఈ తెలంగాణ తెలివిగా అన్నారు. ఇక ఆడేమో పట్నం ఇల్లు కూడా కొడుతుండు, ఈడేమో ఊరు కూడా కొడతాడు. రామన్నపేట ముక్త కంఠంతో చెప్తుంది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడకు రావద్దంటది.